శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సంబంధించి విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, సినీ రాజకీయ రంగాల వారు, విదేశీయానానికి వెళ్తున్నటువంటి వారు, ఈ మధ్య కాలంలో కొంతమంది విడాకులకై ప్రయత్నిస్తున్న వారు చాలామంది కన్సల్ట్ అయి ఉన్నారు కూడా. వీరి జాతకరీత్యా డిసెంబర్ మాసంలో ప్రత్యేకంగా చెప్పాలి అని అంటే ట్రాన్స్పరెన్సీ చాలా చాలా ముఖ్యం. మీరు ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉంటే అంత శ్రేయస్సుకరం అని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు, గృహిణులు అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏమీ ఉండకపోవచ్చు, కానీ ఇతరత్ర వ్యవహారాల్లో ఏమాత్రం మీరు దాచాలని ప్రయత్నించినా ఇబ్బంది పడుతూ ఉంటారు. విద్యార్థులు, గృహిణులే కాకుండా ఉద్యోగస్తులు, అలాగే వ్యాపారస్తులు, అలాగే సినీ రాజకీయ రంగాల వారు కూడా ఎవరైనా సరే ఏదైనా గోప్యంగా ఉంచాలి అనుకుంటే మటుకు ప్రమాదకరమని తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కడైతే మీరు విషయం చెప్పాలి అనుకుంటున్నారో ఆ విషయాన్ని తెలియజేయడం అనేది చాలా చాలా మంచిది. ఏదైనా సరే మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లోకి వేరే వాళ్ళని తలదూర్చకుండా చూసుకోండి. మీ ఇంటికి సంబంధించినటువంటి పర్సనల్ జీవితాలకు సంబంధించిన విషయాల్లో ఎవరైనా తలదూర్చినా సరే దయచేసి ఇంటర్ఫియర్ కాకుండా చూడండి. మధ్యలో వచ్చినటువంటి వ్యక్తుల వల్ల భార్యాభర్తల మధ్యలో కానీ, ఉద్యోగస్తుల్లో కానీ, వ్యాపారస్తుల్లో కానీ, సినీ రాజకీయ రంగాల్లో కానీ ఇబ్బంది పడేటువంటి అవకాశమే అధికంగా కనిపిస్తూ ఉంది. ఇక ప్రత్యేకంగా చెప్పాలి అని అంటే ఈ యొక్క జాతకులకి ఈ మాసం అంతా కూడా ప్రశాంతంగానే ఉంటుంది. నో లాస్ నో ప్రాఫిట్గా ధన ఆదాయ వ్యయాలు ఉంటాయి, కానీ వారు ఏవైనా సరే తీసుకునేటువంటి కీలక నిర్ణయాల వల్ల అధికమైనటువంటి మార్పులు జనవరి, ఫిబ్రవరి మాసంలో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు కూడా తీసుకునే నిర్ణయాలు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందరపడి ఎవరికి కూడా మీరు ఏ విషయాన్ని కూడా చెప్పకూడని సమయంలో చెప్పడం లాంటివి చేయకండి. ఇక ప్రత్యేకంగా మహాలక్ష్మీదేవి యొక్క మంత్రపఠనం చాలా మంచిది. మహాదేవ్యే చ విద్మహే విష్ణు పత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనేటువంటి మంత్రం చదవడం చాలా చాలా మంచిది. ఇక శని తిరోగమనము, కుంభంలోకి ప్రవేశించడం వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. శని తిరోగమనం ప్రారంభమై శని కుంభంలోకి ప్రవేశించడం 30 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి పరిణామం. ఇలా జరిగినప్పుడు ద్వాదశ రాశుల వారికి ప్రత్యేకంగా ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, దానివల్ల ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలి అనేటువంటి విషయానికి వస్తే, ఈ యొక్క రాశివారు ప్రత్యేకంగా మీ యొక్క తల్లిగారి యొక్క పాదములు కాస్త ఏదైనా సరే పుట్టమన్ను కానీ ఎర్రమన్ను కానీ ఒక బేసిన్లో వేసుకొని దాంట్లో కాళ్ళు పెట్టేసి కాళ్ళంతా కూడా ప్రక్షాళన చేసి మీ అమ్మగారిని పక్కకు వెళ్ళమని ఆ నీళ్ళన్నీ వంపి ఉన్నటువంటి ఆ మట్టి మొత్తాన్ని కూడా ఎండబెట్టి పూర్తిగా ఎండిన తర్వాతకి జల్లెడ పట్టేసి దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా కాస్త నూనెలో రంగరించుకొని బొట్టుగా పెట్టుకొని దానిపైనుంచి కుంకుమ పెట్టుకోవడం వల్ల శనిగ్రహానికి సంబంధించినటువంటి అర్ధాష్టమ, అష్టమ, ఏలినాటి శని ప్రభావ దోషములు అనేటువంటివి పోతాయి. ఇక ప్రత్యేకంగా ఏదైనా దేవాలయంలో నూనె కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దేవాలయంలో నెలకొకసారైనా సరే మీరు ఈ నెలలో ప్రత్యేకంగా శనివారం అయినా నువ్వుల నూనెని దానంగా ఇవ్వండి, దేవాలయానికి దానంగా ఇవ్వండి. అలాగే శనిగ్రహానికి ప్రతి శనివారము కూడా నువ్వుల నూనె ఒక సగం గ్లాస్ పోసి తర్వాతకి నువ్వులన్నీ కూడా వేసి తర్వాతకి మళ్ళీ నువ్వుల నూనె పోయడం వల్ల శరీరం నుంచి అలా కారాలి. ఇలా జరగడం వల్ల జాతకరీత్యా ఉన్నటువంటి ఏలిన నాటి అర్ధాష్టమ, అష్టమ శని దోషములు అనేటువంటివి పోతాయి. ఇక ప్రత్యేకంగా మీరు మీ ఇంట్లో ఏవైనా సరే ఫంక్షన్స్ జరుగుతూ ఉంటే అనాథ శరణాలయానికి కానీ లేదా ఏదైనా సరే బ్లైండ్ స్కూల్స్కి కానీ వెళ్ళి భోజనాది క్రతువులు పెట్టించండి. దానివల్ల విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది. అయితే ఎందుకండి ఇవన్నీ అంటే సూర్యుడు శనిదేవుడిని దూరంగా పంపించి వేయడం వల్ల 300 కాంతి సంవత్సరాల దూరంగా పంపించి వేయడం వల్ల ఆయన గుడ్డివాడిగా అనాథగా ఉన్న కారణం వల్ల వీళ్ళకి ఎవరైనా సరే సహాయం చేస్తే, వీళ్ళకి ఏదైనా సరే కాస్త భోజనాదులు కల్పిస్తే వారి జాతకరీత్యా ఉన్నటువంటి ఏలినాటి అర్ధాష్టమ, అష్టమ శని దోషాలు పోయేట్టుగా స్వామివారు కనికరిస్తూ ఉంటారు. మనకు ప్రత్యేకంగా శని చాలీసా అనేటువంటి ఒక మంత్రం ఉంటుంది. ఆ శని చాలీసా చదవడం చాలా చాలా శ్రేయస్కరం. అలాగే 21 ప్రదక్షిణాలు నవగ్రహాల చుట్టూ కూడా చేస్తూ ఉంటారు అందరూ కూడా. అయితే 7 గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి 3 చొప్పున ప్రదక్షిణాలు చేస్తే అవి 21. మరి రాహుకేతువులకు కూడా చేయాలి కాబట్టి
ఇంకొక 6 ప్రదక్షిణాలు అపసవ్యంగా అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీరు చేసేటువంటి ఈ ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక 6 చేయండి. ఇలా చేయడం వల్ల కూడా మీకున్నటువంటి జాతక దోషములు ఎన్నో ఎన్నో ఉపశమనం కలుగుతాయి. ఇక ఈ యొక్క డిసెంబర్ మాసంలో ప్రత్యేకంగా మీరు ఎక్కడైనా సరే శని దేవాలయంలో అఖండ నీలి వస్త్ర వత్తితోని దీపారాధన చేయండి. అంటే పెద్ద మూకుల్లో నువ్వులు ప్లస్ నువ్వుల నూనె పోసి నల్ల వస్త్రముతోని పేని ఒక వత్తిలా చేసి మీరు దీపారాధన చేయండి. దానివల్ల కూడా విశేషమైనటువంటి శనిగ్రహ సంభావిత దోషములన్నీ కూడా పోతాయి. ఇవి ఈ యొక్క డిసెంబర్ మాసంలో శని తిరోగమనం వల్ల సంభవించేటువంటి నష్టములన్నీ కూడా పోయేట్టుగా దానికి సంబంధించి చేసేటువంటి ఉపశమనానికి సంబంధితమైనటువంటి పరిష్కారాలు. చాలామంది మాకు జాతకాల గురించి ఫోన్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చాలామంది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్తున్నారు, ప్లేస్ చెప్పట్లేదు, లేదా డేట్ ప్లేస్ వాళ్ళ పేరు చెప్తున్నారు తప్ప టైం సరిగ్గా తెలియదు అంటున్నారు. అప్రాక్సిమేట్లీ అన్నా సరే చెప్పండి టైంని. అంటే 7:30 నుంచి 8:30 మధ్యలో ఒక గంట అరగంట వ్యవధి అయితే 90% జాతకం అక్యురేట్గా ఉండొచ్చు. పూర్తిగా ఎప్పుడు పుట్టామో తెలియదండి, సాయంత్రం అనుకుంటా ఇలా అంటే మటుకు మీరు జాతకం చెప్పించుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. మేము జాతకం చెప్పడానికి గాను 60 నుండి 70 పేజీల వరకు రాయడం జరిగేది గతంలో. ఇప్పుడు మేము టైప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా జాతకం గురించి తెలుసుకోవాలి అంటే మా యొక్క కింద ఇచ్చినటువంటి నెంబర్కి మెసేజ్ చేస్తే క్లియర్గా మీరు జాతకం డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఫిల్ చేసి పంపిస్తే మేము జాతకం చెప్పడం జరుగుతుంది. ఈ జాతకం చెప్పడానికి గాను 2070 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఇది తీసుకుని తర్వాతకి మీకు జాతకం గురించి ప్రత్యేకంగా ఒక అరగంట 45 నిమిషాలు గంట సేపు గంటన్నర పాటు కూడా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అన్యథా భావించరాదు. మేము తీసుకునేటువంటి ఈ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా జాతకానికి సంబంధించి మేము వెచ్చించేటువంటి 4 గంటల పాటు సమయము. కాబట్టి మేము ఈ ఛార్జ్ అనేది తీసుకుంటూ ఉన్నాం. మీకు రెమెడీస్ చెబుతూ ఉన్నాము. అలాగే మీరు ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకోవడం చెబుతున్నాము. మీరు ఏదైనా పూజలు చేసుకోవాలంటే ఇమీడియట్గా కాకుండా ముందు రెమెడీస్ చేసుకునేది ఫుల్ఫిల్ అయితేనే మీరు హోమానికి వెళ్ళండి అని కూడా చెబుతున్నాము. కాబట్టి ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్పదలుచుకున్నామంటే కారణం కూడా ఫోన్ కాల్స్ మాకు అధికంగా వస్తున్నాయి. ఉచితంగా చెప్పమనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరికైతే ఉచితంగా జాతకానికి సంబంధించి కావాలనుకుంటున్నారో కంప్లీట్ సెషన్ ఒకటి ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, కానీ చాలా రకాలైనటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అవి అరేంజ్ చేయలేకపోతున్నాము. ఎందుకంటే మీ ఒకళ్ళతో మేము మాట్లాడలేం కాబట్టి మీ కామెంట్స్లో మీ డేట్ ఆఫ్ బర్త్లు పెట్టి మీ ఒక పేజీలో జాతకం పంపించడానికి ముందు ఒక వీడియో లైవ్లో కండక్ట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నాము. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండండి. జాతక విషయాల గురించి తెలుసుకొని చాలా ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపండి. స్వస్తి.